శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. నమస్తే అండి, వెల్కమ్ టు ట్రీ మీడియా. మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్, పొలిటికల్ అనలిస్ట్ డాక్టర్ దుర్గా వడ్లమాని గారు ఉన్నారు. మేడం నమస్తే. అండి. మేడం, వీధి కుక్కల గురించి సదా హీరోయిన్ సదా బాధపడే వీడియో బాగా వైరల్ అయింది. అలానే సుప్రీంకోర్టు తీర్పు, చాలామంది పెట్ లవర్స్ దీనిపైన ఈ తీర్పుని మేము సమర్థించట్లేదు అని బహిరంగంగానే ట్విట్టర్లో నుంచి ట్వీట్స్ వేయటం చూస్తున్నాము. దీనిపైన మీ అభిప్రాయం ఏంటి? నేను సదాగా ఏడుస్తుంటే అనుకున్నానండి, వాళ్ళ ఇంట్లో ఏదో అయింది అనుకున్నాను. నాకు ఫస్ట్ అర్థం కాల. లోపలికి వెళ్ళాక ఆవిడ వెక్కి వెక్కి ఏడుస్తుంటే అప్పుడు అర్థమైంది. నేనంటే జంతు ప్రేమ ఉండడం తప్పు కాదు, నేను కూడా చాలా ప్రేమిస్తాను. నేను పొద్దున్న లేచి పక్షుల్ని అన్నింటినీ చూస్తా. నాకు తెలియక ఇదివరకు పావురాలకు ఫీడ్ చేసేదాన్ని. ఆ పావురాల వల్ల నా హెల్త్ దెబ్బతింది, నా లంగ్స్ కూడా దెబ్బతిన్నాయి. ఇప్పుడు కూడా నేను చాలా ప్రాబ్లంగానే ఉంది నాకు చెప్పాలంటే. కానీ ఏం చేయలేం కదా. అంటే జంతు ప్రేమ, పక్షుల ప్రేమ ఎలా ఉంటుందో మీకు చెప్తున్నా. ప్రేమించడం తప్పు కాదు, కానీ ప్రాణాల మీదకి తెచ్చుకోవడం తప్పు. కాబట్టి ఇవాళ వీళ్ళందరూ కూడా అందరూ ఆల్మోస్ట్ సెలబ్రిటీస్ అందరూ బయటకు వచ్చారు. బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్, ఏ వుడ్, అన్ని వుడ్లు వచ్చాయి మీరు చూస్తే కనుక. అయితే ప్రతివాడు సుప్రీంకోర్టు ఇచ్చిన ఒక తీర్పు, ఇది మాకు సమర్థనీయం కాదు, కరెక్టే, సమర్థనీయం కాదు అంటే మనుషులు చచ్చిపోతే పర్వాలేదు. మొన్న చూసారా ఆ వీడియో? చూస్తే మీరు అసలు ఏం చేయాలో అర్థం కాదు. చిన్న బేబీని, మరి దాన్ని ఏం చేస్తారు వీళ్ళందరూ? ఇప్పుడు బ్లూ క్రాస్ పెట్టారు అమల గారు, ఇంకెవరో ఇంకేదో పెట్టారు. మీరందరూ అన్నీ చెయ్యండి, మీకు డబ్బులు ఉన్నాయి, ఓకే, ఇట్స్ గుడ్. మనుషుల్ని ప్రేమించండి, జంతువులను ప్రేమించండి, అన్నీ బాగున్నాయి. ఇప్పుడు జూకి వెళ్ళి మనం అడాప్ట్ చేసుకోవచ్చు, మనకు తెలుసు అది. పక్షులను ఏదో మీ కెపాసిటీని బట్టి ఒక ఏడాది మీరు ఫీడ్ ఇవ్వచ్చు, అంతవరకు ఓకేనండి. ఇప్పుడు మీకు తెలుసా, రోజు ఇంటికి వెళ్ళేటప్పుడు నా చిన్నప్పుడు అండి, నేను 3rd క్లాస్ 4th క్లాస్, మా పక్కన అంకులు వైజాగ్లో అదేంటది ఫెర్టిలైజర్స్లో చేసేవారు. నాకు ఎంత గుర్తో, చాలా బాగుండేవాళ్ళం. 3 ఫ్యామిలీస్ ఉండేవాళ్ళం. చాలా బాగా చూసుకునేవాళ్ళు నన్ను. ఎందుకు చెప్తున్నానంటే, ఆయన పాపం రాత్రి వచ్చేవాళ్ళు లేటుగా. ఆ పక్కన ఒకళ్ళ కుక్క ఆయన కరిచిందండి. ఆయన స్ట్రగుల్ అయ్యారండి, కొన్ని సంవత్సరాలు అయ్యారు. మరి దానికి ఎవరు రెస్పాన్సిబిలిటీ అండి? అంటే నేను అనేది, కుక్కల్ని పెంచడం తప్పు కాదు, స్ట్రీట్ డాగ్స్కి ఏం చేయాలి? ఇప్పుడు మీరందరూ వాటి అన్ని కుక్కలు చెడ్డవి కాదు, లేకపోతే అన్ని కుక్కలు అంటే ఇదేంటంటారు, పిచ్చెక్కిచ్చో మనకు కరిస్తే, అదంతా కాదండి. మీరు స్టెరిలైజ్ చేసి వదిలేసినంత మాత్రాన అయిపోదు కదా. హూ విల్ ఫీడ్ దెమ్? ఈ సెలబ్రిటీస్ అందరూ ఏం చేయాలంటే, మీ అందరికీ కుక్కలంటే ప్రేమ కదా, మీరందరూ చాలా బాధపడుతున్నారు. మీకు ఆడపిల్లల మీద ప్రేమ ఉందో లేదో నాకు తెలియదు. ఎందుకంటున్నానంటే, ఇప్పుడు ఈ లవ్ జిహాద్కి మొన్న కూడా ఒక ఆవిడ వీడియో చేశారు, మీరు చూసారా? మా చుట్టాల్లోనే నాకు తెలుసున్న అమ్మాయికి సేమ్ లవ్ జిహాద్ జరిగింది. అసలు ఎంత ఘోరం అంటే మీరు నమ్మలేరు. ఇప్పుడు ఆ పిల్ల మెంటల్గా ఇదైపోయి తల్లిదండ్రుల్ని బ్లేమ్ చేస్తుంది ఆ పిల్ల. మరి వీళ్ళందరికీ మరి అప్పుడు బాధలు రావా? మొన్న మీరు కేరళలో చూసారుగా లవ్ జిహాద్. మరి ఎందుకు మీరందరూ మాట్లాడరు? మీరు జంతువులకు సమానంగా మనుషుల్ని చూడలేరా? ఆడపిల్లలు మీకు మనుషులు కాదా? అంటే హిందువులు మనుషులు కాదా? హిందూ ఆడపిల్లలు మోసపోతే వాళ్ళు మనుషులు కాదా? ఇదే ఒక క్రిస్టియన్ నన్స్ మీరు చూశారు, వాళ్ళు కన్వర్ట్ చేయడానికి తీసుకెళ్ళలేదు అంటే ఛత్తీస్గఢ్లో ఒక ప్రభుత్వమే కథలు వచ్చింది. నేను అనేది, మీరందరూ సమానత్వం గురించి మాట్లాడతారు కాబట్టి మనుషుల్ని సమానంగా చూడాలి. మనుషుల కంటే ఎక్కువ మీరు జంతువుల్ని చూసుకోండి, ఏం అబ్జెక్షన్ లేదు. నేను కూడా రోజు చూస్తాను, వాటిని ప్రేమిస్తాము, మనం దగ్గరికి తీస్తామంతా. కానీ అది మన మీదకి వచ్చినప్పుడు మనకు ఆ బాధ ఏంటో తెలుసు. చాలా వీడియోస్ ఈ రేబీస్ వచ్చి, మరి ర్యాబీస్ అన్ని కుక్కలతో రాదంటున్నారు కదా వీళ్ళు. ఒక్కసారి ర్యాబీస్ మీకు తెలుసా? మెడ్రాస్లో ఒక ఈనాడు రిపోర్టర్, పాపం మెడ్రాస్లో ఒక ఈనాడు రిపోర్టర్, ఒక 3-4 ఏళ్ళు అయింది, నాకు గుర్తులేదు. అబ్బాయి పాపం రాత్రి డ్యూటీ చేసుకుని ఇంటికి వెళ్ళాడు. వెళ్తూ ఉంటే ఒక కుక్క కరిచింది, వీధి కుక్క. కరిస్తే అతను సీరియస్గా తీసుకోవాలి, జస్ట్ ప్యాంటు పట్టుకుంది కదా అనుకున్నాడు, జీన్స్ వేసుకున్నాను కదా అని. కానీ దానివల్ల ఆ పిల్లాడికి కొన్ని 6 నెలలలోపు చచ్చిపోతారు కదా. అది ఆ ర్యాబీస్ లక్షణాలు వచ్చేస్తాయి, కుక్క లక్షణాలు వచ్చేస్తాయి వాళ్ళకి, మీకు తెలుసు కదా. నీళ్లు చూడలేరు వాళ్ళు. అప్పుడు వాళ్ళ బ్రదర్కి ఫోన్ చేసి, నాకు తేడాగా ఉంది, నేను చచ్చిపోతాను, నా ఫ్యామిలీని చూసుకొని ఫోన్ చేసి చెప్పాడు. మరి ఇప్పుడు వీళ్ళందరినీ ఆ అబ్బాయికి ప్రాణం పోయమనండి.
నేను అనేది మన ప్రేమ మనిషిని చంపేంత ఉండకూడదు కదా! ఇప్పుడు నేనంటా మీరందరూ సెలబ్రిటీస్ చేయాల్సిన పనేంటంటే, ఒకవేళ ఇఫ్ యూ ఆర్ సో గుడ్, మీకు చాలా ప్రేమ, కన్సర్న్ అన్నీ ఉన్నాయండి. కొన్ని కుక్కల్ని మీ ఇంట్లో పెట్టుకోండి. అంటే ఫీడ్ చేయండి. నేననేది దానికొక షెల్టర్ ఇచ్చి ప్రత్యేకంగా మీకు పెద్ద పెద్ద ఇళ్ళుంటాయి గాబట్టి, ఒక మీకు బాగా లాన్ అంతా ఉంటాయి కదా! ఒక కార్నర్ మొత్తం మీ ఇంటి దగ్గర మీ వీధిలోనో, పక్క వీధిలోనో ఉండే కుక్కలకివ్వండి. అట్లా ప్రతివాడు చేశాడనుకోండి, ఈ వీధి కుక్కల బెడద ఉండదు కదా! ఆల్రెడీ స్టెరిలైజ్ అయిపోయి ఉంటాయి గాబట్టి, వాటికి పిల్లలు పుడతారన్న బాధ ఉండదు. కాబట్టి ఎవరికి వాళ్ళు అట్లా ఇనిషియేటివ్ తీసుకుంటే, ఇదే నేను వ్యంగ్యంగా చెప్పట్లేదు. ఐయామ్ సారీ. నేను చాలా మనస్ఫూర్తిగా చెప్తున్నాను. అంటే ఒక సొల్యూషన్ ఏదో ఒకటి ఉండాలి కదా! ఇప్పుడు మీరు ప్రభుత్వం వాళ్ళని తీసుకెళ్ళనివ్వరు. వాళ్ళు తీసుకెళ్ళి చంపేస్తారని మీ ఆరోపణ. పోనీ చంపేసే బదులు మీరు ఫీడ్ చేస్తే వాటికి జీవితం ఇచ్చినట్టు ఉంటుంది. వాటి వల్ల ప్రజలకి నష్టం ఉండదు. ప్రతి చోట నేననేది నాట్ ఓన్లీ ఇన్ బాంబే, నాట్ ఓన్లీ ఇన్ హైదరాబాద్, ఈచ్ అండ్ ఎవ్రీ స్టేట్. ఒక్కొక్క సెలబ్రిటీ ఇప్పుడు మనం చూడండి ఊర్లు దత్తత తీసుకున్నట్టు. ఏం తప్పేముంది అందులో? వీధి కుక్కల్ని దత్తత తీసుకోండి. ఇప్పుడు వంతారా వాళ్ళు అదే కదా చేస్తారు. అట్లా మీరు కూడా చేయండి అంటున్నా. బికాస్ యూ హ్యావ్ మనీ, యూ హ్యావ్ కన్సర్న్, యూ హ్యావ్ ఎవ్రీథింగ్ విచ్ ఈజ్ ల్యాకింగ్ విత్ అంటే సామాన్య మానవులకి అది లేదు కాబట్టి వాళ్ళ ప్రాణాలు కూడా ముఖ్యమే కదా! కుక్కల ప్రాణం ఎంత ముఖ్యమో మనుషులు అంతే కదండి. అవును. ఇప్పుడు మనిషి ఫీడ్ చేస్తేనే కదా కుక్కలు బతుకుతాయి. కాబట్టి నేను చెప్పేది ఒకటే, దయచేసి మీరు దీని మీద ఆలోచించండి. సెలబ్రిటీస్‌కి, పెద్ద మనుషులందరికీ నేను కోరుకుంటున్నది అది. మీరు కొంచెం దీని మీద దృష్టి పెట్టి కొంచెం వాటికి కొంచెం షెల్టర్ ఇవ్వండి. ఒక్కొక్కళ్ళు అలా ఇచ్చారనుకోండి, ఒక ఊర్లో ఉండే మొత్తం కుక్కలంతా కూడా సేఫ్‌గా ఉంటాయి. అట్లా ఎవరికి వాళ్ళు ఇనిషియేటివ్ తీసుకోమని నేను చెప్తున్నాను. సో, ఇప్పుడు ఈ కుక్కల వ్యవహారం ఏదైతే ఉందో స్ట్రీట్ డాగ్స్ అండి, రామ్ గోపాల్ వర్మ గారు కూడా దాని మీద స్పందించారు. 1, 2 సార్లు, ఒకసారి కాదు. అవును. నిజంగా ఆయన్ని ఈ విషయంలో మనం మెచ్చుకోవాలి. ఎందుకంటే ఆయన కూడా ఇదే అంటున్నారు. మనుషుల కంటే కూడా మీకు కుక్కలెక్కువ అని అడిగాడాయన. మనుషుల ప్రాణాలకు విలువుంది. కుక్కల్ని మీకు సరదా ఉంటే మీ ఇళ్లల్లో పెట్టుకోండి. ఏసీ రూముల్లో మీ బెడ్‌రూమ్స్‌లో పెట్టుకోండి అన్నాడు. అది కరెక్టే కదా! ఇప్పుడు రామ్ గోపాల్ వర్మ గారిని మనం కొన్నింట్లో విభేదిస్తాం. కొన్నింట్లో మనం యాక్సెప్ట్ చేస్తాం. సో, రామ్ గోపాల్ వర్మ గారు చెప్పిన మాట నాకు నచ్చింది. కాబట్టి అంటే ఆయన జెన్యూన్‌గా మాట్లాడతాడు కొన్ని. సో, ఇవాళ కుక్కల విషయంలో సెలబ్రిటీస్ రెస్పాండ్ అవ్వడం చూసి ఆయన ఆ మాట అనటం జరిగిందండి. దాన్ని మనం ఆహ్వానిద్దాం.